పసుపు కేవలం వంటలకు మాత్రమే కాదు, మనం మెడిసినల్ వాల్యూ కూడా మనం ప్రమోట్ చేస్తుంటాం. ట్రెడిషనల్‌గా చాలా వాటికి అంటే థెరపటిక్ వాల్యూ కూడా పసుపుకి ఇచ్చామనమాట. కాబట్టి పసుపు ప్రొడక్షన్, పసుపు ఎక్స్‌పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి పసుపు డిమాండ్ కూడా మార్కెట్‌లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. భారతదేశంలో మొత్తం 30 రకాల పసుపుని ప్రొడ్యూస్ చేస్తారనమాట. మొత్తం ప్రపంచ పసుపు ప్రొడక్షన్‌లో దేశీయంగానే భారతదేశం ప్రొడక్షనే 70% భారతదేశంలోనే పండుద్ది. సో, కాబట్టి పసుపుకి ఒక ప్రత్యేకమైన బోర్డ్ ఉండాల్సిందే. పసుపు బోర్డ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కొత్త వాల్యూ యాడెడ్ టర్మరిక్ ప్రొడక్ట్స్ బయటకొస్తాయి. ఆర్&డి బయటకొస్తాయి. అంతేకాదు పసుపు బోర్డుకి సంబంధించిన నిర్ణయాలు కూడా ప్రాపర్‌గా తీసుకుంటారు. దానిలో మనకి చైర్‌పర్సన్ ఉంటారు. పల్లె గంగారెడ్డి అని చెప్పి ఫస్ట్ చైర్‌పర్సన్ కూడా అపాయింట్ చేసేసారు ఆల్రెడీ. దాంతో పాటు సివిల్ సర్వెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ప్రాపర్ డెసిషన్ మేకింగ్‌తో వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ ఏది చేయాలి? పసుపులో రీసెర్చ్ ఎలా జరగాలి? పసుపుకి డిమాండ్ ఎలా పెంచాలి? మార్కెట్ షేర్ ఎలా పెంచాలి? ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్‌తో లైజనింగ్ ఎలా చేసుకోవాలి? వేరే కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ విషయంలో క్వాలిటేటివ్ ప్రొడక్ట్‌ని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? అన్నిటి మీద ప్రాపర్ నిర్ణయాలుంటాయి. దాంతో పాటు గ్రేడింగ్ అన్ని రకాల వెరైటీస్‌లకు సంబంధించి ఏ పసుపు నాణ్యమైనది గ్రేడింగ్ కూడా చూస్తుంటారనమాట. ఇవన్నీ కూడా ప్రాపర్ స్టాండర్డ్స్ జరుగుతాయి ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ వల్ల.